జీవితంలో ఎప్పుడు మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకుంటేనే సుఖంగా ఉంటాం. మనం ప్రేమించేవాళ్ళు మనల్ని ప్రేమిస్తారని ఏం లేదు, ఊరికే నటించచ్చు కూడా ఇష్టం లేదు వాళ్ళకి. బలవంతంగా ఎలా ప్రేమిస్తారు, ఎలా జరుగుతుంది? మనం వాళ్ళకు కూడా ఎంత పడినా వాళ్ళకు ఉపయోగం లేదు. ఒకవేళ బలవంతానికి ఏదో మొహమాటపడి డబ్బు ఉందనో పెద్దవాళ్ళు ఒత్తిడి చేశారనో ఏదో రకంగా చేసుకున్నా ఆ ఇష్టం కనపడుతూనే ఉంటుంది. అంతకంటే మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళ మీద మనం ఇష్టం పెంచుకోగలిగితే మన జీవితం ఎంత బాగుంటుందండి. సమాజంలోకి వెళ్ళి వివాహం చేసుకోపోయి భారత జాతికి వారసులు కాబోతున్న మీకు ఇది కూడా సందేశమే. మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళతోనే జీవితం చాలా బాగుంటుంది. వాళ్ళ ఎందు మనకి ఇష్టం అంత లేకపోయినా పర్వాలా, కల్పించుకోవచ్చు. ఇష్టం అంటే మనస్సులో ఏర్పడుతుంది, కల్పించుకోవచ్చు, దానికే ఉంది. మన మనస్సును మార్చుకోవడం మన చేతుల్లో ఉంది. ప్రపంచంలో ఎవరిని మార్చాలన్నా మన చేతిలో లేదు, కానీ అటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే వస్త్రేణ వపుష వాచ విద్యయా వినయేనచ. వినయం ముఖ్యమంటేనే మధ్యలో వాచ వాక్కు అన్నాడండి, మాట్లాడే తీరు. వినయంగా ఉండమన్నాం కదా అని అన్నిటికీ అతి వినయం ప్రదర్శించడం కాదు, మాట్లాడే తీరు చాలా ముఖ్యం. గంభీరంగా మాట్లాడే చోట మాట్లాడాలి, వినయంగా ఉండే చోట ఉండాలి. అలా ఇంటర్వ్యూలో కానీ ఇతరత్ర కానీ ఆ గాంభీర్యం అనేది ముఖ్యంగా మాటల్లో వంచన కనపడకూడదు. మోసగిస్తున్నాడు, నిజాయితీ లేకుండా మాట్లాడుతున్నాడు అనే ధోరణి రాకూడదు. ఎక్కడ మనం మాట్లాడినా తప్పు చేసినా పర్వాలేదు, కానీ ఒప్పుకున్నాడండి, నిజాయితీ ఉందండి మనిషి దగ్గర అని అంగీకరించే స్థితిలో ఉంటే ఆ వాక్య విన్యాసం మనకు ఖచ్చితంగా ఉద్యోగాన్ని తెచ్చిపెడుతుంది, అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. ఆ వాక్య విన్యాసం వచో నైపుణ్యం మనకి ఎక్కడో గ్రంథాలు చదవక్కల, తెలుగులో సామెతలు వింటే చాలు వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్ అంటారు దీన్నే. మారిద్ర్యాన్ని బయట పెట్టుకోవడం ఇష్టం లేక ఎంత చమత్కారంగా చెప్పింది అంటే, మా ఆయన ఎక్కడైనా కనబడ్డాడా అని అడిగింది. అంటే ఏంటి, ఓ 4th ఇయర్ విద్యార్థి కనపడకపోతే ఇంకో 4th ఇయర్ విద్యార్థిని అడుగుతాం మనం. ఓ CCE వాడు కనపడకపోతే ఇంకో CCE వాడిని అడుగుతాం. పక్క ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి అడగం కదా. ఓ NS మాస్టర్ కనపడకపోతే PS మాస్టర్ని అడుగుతాం ఖచ్చితంగా. వాళ్ళిద్దరూ కలిసి పెడుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. కాబట్టి అలాగా ఇంత తెలివితేటలు ప్రదర్శించినటువంటి ఎల్లాళ్ళు ఏ మీడియంలో చదివారో దయచేసి ఇంజనీరింగ్ విద్యార్థులు ఆలోచించారు. వాళ్ళు అసలు బడి ముఖం ఎరగరండి, కానీ అంతంత తెలివితేటలు ప్రదర్శించారండి. తెలివితేటలు కేవలం చదువు వల్లే వస్తాయి అనుకోవడం పొరపాటు, లోకజ్ఞానం వల్ల వస్తాయి. మీరు 4 ఏళ్ళు ఇక్కడ ఇంజనీరింగ్ చదువుకున్నవాడు, అంతకుముందు ఇంటర్మీడియట్ సహా ఎన్నో చదివిన వాళ్ళు ఎప్పుడైనా దినపత్రిక చదివారా ఒక్కసారి గుర్తు చేసుకోండి. దినపత్రిక చదవకుండా మీరు ఇంజనీరింగ్లో ఏ పని చేయలేరు, ఏ ఉద్యోగము చేయలేరు. ఇక్కడ ఉన్న అధ్యాపకుల శాతం ప్రతిరోజు ముందు దినపత్రిక స్టాఫ్ రూమ్లో కూర్చొని చదివినా సరే అందులో వార్తలను ఏదో ఒక రకంగా తమ పాఠంలో జోడించి, అవసరమైనవి అన్నీ కాదు, అవసరమైనవేవో జోడించి చెప్పాలి. అప్పుడు ఖచ్చితంగా చెప్పే విధానం ఎలా ఉంటుంది అంటే, ఓ ఇది ఇవాళ అప్ టు డేట్గా ఉంది, సమకాలికంగా ఉంది సమాచారం అంతా, ఇది పాత విద్య ఏదో మనకి నేర్పట్ల, ఈ కాలానికి ఉపయోగపడేటువంటి విద్య నేర్పిస్తున్నారు అని ఖచ్చితంగా అనుకుని విద్యార్థి శ్రద్ధ చేస్తాడు. మీరు అధ్యాపకులుగా ఎవరు మారినా, ఉద్యోగస్తులుగా మారినా దినపత్రిక రోజు తెలుగు అయినా సరే, ఇప్పుడు తెలుగు చదవగలరో లేదో అదో సమస్య కదా, ఇంగ్లీష్ అయినా పర్వాలి, ఏదో ఒకటి మొత్తం మీద చదవాలి. ఈ రాజకీయాలు మనకెందుకు, అవన్నీ కుళ్ళిపోయే, అన్నీ మోసాలే, అన్నీ మాయలు చేసేవాళ్లే, అంతా కల్తీయే, ఈ వైరాగ్యాలు పనికిరావండి. ఏ కల్తీ అయినా, ఏ మోసమైనా, ఏ రాజకీయమైనా ఆ ప్రపంచంలోనే మనం జీవిస్తున్నాం. ఖచ్చితంగా అక్కడే మనం ఉద్యోగం చేయాలి, అక్కడే మనం సంసారం చేయాలి, అక్కడే మనం 100 ఏళ్ళు జీవించాలి. ఆ సమాజం గురించి మనం తెలుసుకోకుండా ఎలా జీవిస్తామండి? ఎంత అసహ్యించుకున్నప్పటికీ తప్పదు. దాన్ని బాగు చేయవలసింది కూడా మనమే. ఇక్కడ ఇంతమంది భారతీయ సంప్రదాయాన్ని, సాహిత్యాన్ని, సంస్కారాన్ని తెలుసుకుందుకు ఇంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు సిద్ధంగా ఉన్నారే. మీరందరూ వెళ్ళి రకరకాల రంగాల్లో దైవానికి, ధర్మానికి అంకితమై పనిచేస్తే భారతదేశం బాగుపడ్డానికి ఏడాది సమయం చాలండి. నేను అపూర్వమైన విశ్వాసంతో చెబుతున్నాను ఈ మాట. ఏడాది సమయం చాలు. కానీ మన ఆలోచనలన్నీ ఎలా ఉంటాయంటే, ఒక్క మాట నేనే చెప్పాను ఎక్కడో సరదాకి పద్యంలో, ఉన్నవాడు ఉన్నతోద్యోగి స్టేట్స్లో, లేనివాడు గల్ఫ్లో నకూలి. బాగా చదువుకున్నవాడు అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ వెళ్ళిపోతాడు. కాస్త గట్టిగా పనిచేసేవాడు అందరూ అరబ్ దేశాలు వెళ్ళిపోతారు గల్ఫ్లో. మరి ఇక్కడ ఎవరు ఉంటారో, ఉన్నవాడు ఉన్నతోద్యోగి స్టేట్స్లో, లేనివాడు గల్ఫ్లో నకూలి. బద్ధకస్తులెల్ల భారతాంబిక పాలు, బద్ధకస్తులెల్ల భారతాంబిక పాలు, ఎట్లు బాగుపడునో ఈ ధరిత్రి. బాగా డబ్బు సంపాదించడం కోసం అమెరికా, ఆస్ట్రేలియాలు వెళ్ళిపోతారు. కాస్త కష్టపడి పనిచేసేవాడు ఎవడన్నా ఉంటే పెళ్ళాన్ని ఎక్కడ వదిలేసి మొగుడిని వదిలేసి పెళ్ళాం గల్ఫ్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మిగిలిన వాళ్ళు ఎవరండి? తెలివితేటలు లేక, కష్టపడే స్వభావము లేక బద్దకించే వాళ్ళే ఉంటారు. ఇక్కడ దేశం ఎందుకు అభివృద్ధి చెందుతుందండి? ఊరికే నెలకోసారి మన్ కీ బాత్ అని మోడీ గారి మాటలు వినడమే సరిపోయింది మనకి.
ఆయన కూడా మాట్లాడడానికే అలవాటు పడ్డాడు. ఈ దేశం బాగుపడుతున్న బాగా నమ్మకం వచ్చినట్టుగా ఉంది, విదేశాల్లోనే తిరుగుతున్నాడు ఎక్కువ మధ్యనే. ఇక అనవసరం వీటికంటే అవే బాగుపడతాయని నమ్మకం వచ్చింది ఆయనకి. స్థితి నుంచి మనం బయటపడి వస్త్రం, వపుషు, వాక్కు, వినయం, అలాగే విద్య, ఇవాళ మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్ ఉందే, మీరు పొద్దున్న కాన్వకేషన్లో తీసుకున్నటువంటి యోగ్యతా పత్రం, అదేమీ సామాన్యమైంది కాదు. మీ జీవనం అనేటువంటి వాంగ్మయంలో అది సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి పత్రం. జీవితాంతం భద్రపరుచుకోవాలి. రోజు ఒక్కసారి చూసుకుని సరస్వతీదేవి పాదపద్మంలో ఒక రేఖగా దాన్ని భావించి నమస్కారం చేసుకోవాలి. అంత గొప్ప సర్టిఫికెట్ అది. అది కేవలం ఏదో అందాన్ని గురికే చెప్పుకొని పక్కన పారేసేది కాదు. ఇది సరస్వతీదేవి పాదం కింద ఉండే పద్మం ఉంటుందే, ఆ పద్మంలో ఒక రేఖ నాకు సర్టిఫికెట్గా ఇచ్చారు అనుకుంటే దానికి మనం న్యాయం చేస్తున్నాము అని ఆలోచిస్తాం ఖచ్చితంగా. అలాగే విద్య నేర్చుకుని బయటకు ఎడుతున్నారు కాబట్టి ఉద్యోగాల్లో ప్రవేశించాలి. లేదా సొంత వ్యాపారాలు చేసేవాళ్ళు కొందరు ఉంటారు, రకరకాల ఉద్యోగాల్లో చేరతారు. మాకెందుకండి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ, మా తల్లిదండ్రుల వారసత్వంగా వచ్చినటువంటి పొలాలు స్థలాలు మాకున్నాయి, మేము అవేవో చేసుకుంటాం అనేవాడు కొందరు ఉన్నారు. ఏదైనా పర్వాలా, అందరూ ఒక్క మాట నేర్చుకోవలసింది ఏమిటంటే మార్కెటింగ్ టెక్నాలజీ. ఈవేళ నీకు ఎంత ప్రతిభ ఉన్నా సరే, నువ్వెంత బాగా చదివినా సరే, నీకెన్ని మార్కులు వచ్చినా సరే, నీకున్న విద్యని ప్రజలకు సరిగ్గా అందజేయలేకపోతే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. ఈవేళ ఇంజనీరింగ్ పూర్తయి ఉద్యోగాల్లో చేరినటువంటి వ్యక్తుల్లో చాలామంది పనికిరారు, తర్వాత తీసి పారేస్తున్నారు. అంతేకాదు ఐఐటి లాంటి సంస్థల్లో ప్రవేశం దొరికినటువంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళాక ఇంపార్టెంట్ చెబుతారా అండి, నోట్స్ చెబుతారా అండి అని అడుగుతున్నారు 10వ తరగతి అబ్బాయిలాగా. ఎందుకంటే కోచింగ్ సెంటర్లో ఇక్కడ బాగా అలవాటు చేశారు, ఇంటర్మీడియట్లో ఇంపార్టెంట్ చెప్పడం, నోట్స్ చెప్పడం. అక్కడికి వెళ్ళి నోట్స్ చెప్పని అడుగుతున్నారు. ఐఐటికి ఐటీఐకి భేదం తెలియటం మన వాళ్ళకి. ఐఐటీలో ఉన్నవాడు సొంతంగా ఆలోచన చేయాలి. ఇంపార్టెంట్ చెప్పడం ఏంటి, నోట్స్ చెప్పడం ఏంటి, సొంత ప్రతిభ ఉండాలి, సొంతంగా ఆలోచన చేయాలి. మన బుద్ధికి మనమే మెరుగు పెట్టుకోవాలి. అందుకే ఆ మెరుగు పెట్టే విధంగానే మనం ఆలోచించాలి. మా చిన్నతనంలోనే ఆ మెరుగు పెట్టే విధానం మాకు చెప్పేవారు. బుద్ధిని సొంతంగా ఆలోచింపజేసేవారు. హోంవర్క్ పేరు మీద ఓ 10 ప్రశ్నలు ఇవ్వడం, చూసి రాయండి, చూడకుండా రాయండి అంటాం. అవి పిల్లాడు రాయకపోవడం, తల్లో తండ్రో రాసేయడం, ఎవరు రాశారో కూడా చూడకుండా ఈ మిస్సు ఓ టికెట్ చేయడం, అక్కడికి అయిపోయింది అన్నాం, మార్కులు వచ్చేసే అన్నాం. ఈ దౌర్భాగ్య వ్యవస్థ అప్పుడు లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సొంతంగా ఆలోచించవలసిందే. మా చిన్నతనంలో మా మాస్టర్ మాకు ఓ పద్యం చెప్పాడు. ఈ బుద్ధి వికసించడం కోసమే బడి విడిచిపెడుతుంటే ఓ పద్యం చెప్పి దీని సమాధానం ఏమిటో తెలుసుకుని రండరా, ఇవాళ ఎవరికి హోంవర్క్ లేదన్నాడు. ఎప్పుడో 4వ తరగతి చదువుతుంటే. 4వ తరగతి చదువుతుంటే ఎంత ఆనందం అంటే, హోంవర్క్ లేదంటే ఆనందం, బడే లేదంటే బ్రహ్మానందం. అందుకని మేము కూడా యా అని అరిచాము. ఓసారి ఓ పద్యం చెప్పాడు ఆయన, చిన్న పద్యం. తోక వెనకాల నుండును, తోక వెనకాల నుండును, టీ కప్పున నుండు, మండు టెండల నుండును, మోకాలు ముందు నుండును, ఆకాశము పైన నుండు అద్దిరభన్న. ఒక వస్తువు ఉందిరా, అది ఎక్కడుంటుందో చెబుతున్నా, ఆ వస్తువు ఏమిటో మీరు చెప్పాలి. ఇది ఆయన పెట్టిన పరీక్ష. తోక వెనకాల నుండును, తోకకి వెనకాల ఉంటుందట. టీ కప్పున నుండు, టీ కప్పులో కూడా అదే ఉంటుందట. మండు టెండల నుండు, మండే ఎండల్లో కూడా అదే ఉంటుందట. మోకాలు ముందు నుండును, మోకాలికి ముందు భాగంలో అదే ఉంటుందట. ఆకాశము పైన నుండు, ఆకాశానికి పై భాగంలో ఉంటుందట. ఏమిటా వస్తువు? ఆకాశానికి పైన, మోకాలికి ముందా, తోక్కేమో వెనకాల, టీ కప్పులో కూడా ఉంటుందా, మండే ఎండల్లో కూడా ఉంటుందా, ఏముంటుంది ఏమో తెలియలా. పద్యం మాత్రం నోటుకొచ్చింది 4 సార్లు అనుకోవడం వల్ల. మేము ఇంటికి ఎడుతూ కానుకున్నాం, తోక వెనకాల నుండును, తోక వెనకాల నుండును అనగానే పక్కవాడు టీ కప్పున నుండు, మండు టెండల నుండు, 2వ పాదం వాడు కంఠస్థం చేశాడు. ఇలా నలుగురు 4 పాదాల కంఠస్థం చేస్తే పద్యం నోటుకు వచ్చింది. అలాగే ఆలోచిస్తూ 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 ఉన్నాం. కొందరికి తోచింది, కొందరికి తోచలా. కానీ మర్నాడు ఇంటికి వచ్చేసరికి, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అది మనసులో పట్టేసి బాగా అద్దెరభన్నా అని, చాలా గొప్ప పద్యంరా, దీని అర్థం మీకు తెలియపోతే మీ ఇంట్లో తెలుసుకోండి అనేవాడే. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం తింటున్నా అదే, ఆటలాడుతున్నా అదే, స్నానం చేస్తున్నా అదే. తోక వెనకాల నుండును, టీ కప్పున నుండు, మండు టెండల నుండును, మోకాలు వెనక నుండును, ఆకాశము పైన నుండును అద్దెరభన్నా అని ఇలాగే అనుకుంటుంటే మా అమ్మకు అనుమానం వచ్చింది. ఏమిట్రా అన్నం తినడం మానేసి ఆలోచిస్తున్నాం అంటే, మాస్టర్ పద్యం ఇచ్చారమ్మా, అర్థం తెలియట్లేదన్న. నాకు చెప్పరా, నేను చెబుతాను. అది నేను చెప్పలా, ఎందుకంటే అప్పుడు నేను 4వ తరగతి, ఆవిడ 3వ తరగతి, మనకంటే జూనియర్. జూనియర్ అంటే ర్యాగింగ్ చేయాలి, ఏడిపించాలి, అంతేగాని అర్థం అడగడం ఏంటి? జూనియర్ దగ్గర అర్థం తెలుసుకుంటే నా పరువు ఏం కావాలి వేడ అని నేను చెప్పనన్న. మరి మా అమ్మకి అహంకారం లేదు. నాకు చెప్పనంటావా కుంక అని తిట్టలేదు ఆవిడ.
పోన్లేరా నాకు తెలియకపోతే మీ నాన్నగారిని అడుగుతాను నాయన, అన్నం తినడం మానేసి ఆలోచిస్తున్నావు, అదే నా బాధరా, నువ్వు 2 ముద్దలు తింటే నాకు ఆనందం కదా. ఆ మాట నాకు మనస్సులో ఇప్పటికి ఉందండి. నేను 4వ తరగతి చదువుతుండగా 8 ఏళ్ల వయస్సు కూడా లేనప్పుడు నా తల్లి నాకేం చెప్పింది అంటే, నేను అన్నం తినడం కావాలి, నేను ఆనందంగా ఉండడం కావాలి. నేను ర్యాంకులు సాధించడం, పెద్ద డిగ్రీలు సాధించడం, పత్రికల్లో ఫోటోలు తీయించుకోవడం, ఏదో వేదికల మీద సన్మానాలు అందుకోవడం, ఇవేవి నా తల్లి నా నుంచి ఎప్పుడూ ఆశించాల. నువ్వు సంతోషంగా ఉంటే చాలు, నువ్వు ఆనందంగా ఉంటే చాలంది. అదే లెక్క. అందుకని నేను ఆనందంగా ఉన్నా, అందుకోసమే ప్రయత్నం చేశాను. తల్లిదండ్రుల్లో కూడా చాలా మార్పు రావాలని ఇటీవల 3 రోజుల క్రితం పత్రికలో నేను చూసిన వార్త మీకు చెబుతా. దేశంలో, ప్రపంచంలో తల్లిదండ్రులందరూ తమ పిల్లల నుంచి ఏం ఆశిస్తున్నారు అని ఒక సంస్థ సర్వే చేసింది. సరదా చేసే సంస్థలు కొన్ని ఉన్నాయి, చేసే. తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి ఏం ఆశిస్తున్నారు, ఒక మాటలో జవాబు చెప్పాలి, పెద్ద పారాగ్రాఫ్ చెప్పొద్దు, ఒక మాటలో చెప్పాలి అని రకరకాల దేశాల్లో తల్లిదండ్రులందరినీ వాళ్ళు విచారణ చేశారు. ఫిన్లాండ్లో, నెదర్లాండ్స్లో, దక్షిణ కొరియాలో, అమెరికాలో, రష్యాలో, జర్మనీలో ఎక్కువ మంది తల్లిదండ్రులు 78% మంది ఏం చెప్పారు అంటే, మా పిల్లలు ఆనందంగా ఉంటే చాలండి, మా పిల్లలు ఆనందంగా ఉంటే చాలండి, ఇంకేం అనలేదండి. ఇండియాలో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, అంతా మందే ఉపఖండం, ఇది పెద్ద అపఖండం, ఇది ఉపఖండం కాదు అపఖండం. ఈ దేశాల్లో సర్వే చేస్తే 78 కాదండి 90% మంది తల్లిదండ్రులు చెప్పింది ఏమిటంటే, మా పిల్లలు డాక్టర్ చేయాలి, ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి, మా పిల్లలు ఇంజనీరింగ్ చేయాలి, అమెరికా వెళ్ళిపోవాలి, బాగా 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 ఇంకా బాగా సంపాదించేయాలి, ఇంక ఇంతంత కుబేరుడు ఇంకెవరు ఉండద్దు, బ్యాంకు దగ్గర అప్పులు తీసుకోవాలి, 5,000 కోట్లు ఎగ్గొట్టేయాలి, తీర్చద్దు, వాళ్లే మంత్రులు కావాలి, వాళ్లే ఎమ్మెల్యేలు కావాలి, వాళ్లే పాలకులు కావాలి. ఇదే ఆలోచన. ఎవ్వరూ తల్లిదండ్రులు చాలామంది, ఒక 10% మంది చెప్పారటండి, ఏదో వాళ్ళు బాగుంటే చాలు. బహుశా ఖచ్చితంగా వాళ్ళు చదువురాని తల్లిదండ్రులు, పల్లెటూరు వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు బాగుంటే చాలు మాకెందుకని మాట్లాడటండి 10%. 90% మంది ఏమిటంటే ఏదో అయిపోవాలి, ఏదో అయిపోవాలి, చాలా గొప్పవాళ్ళు అయిపోవాలి, ముఖ్యంగా మా పక్కింటి వాళ్ళకంటే చాలా గొప్పవాళ్ళు అయిపోవాలి. ఎందుకంటే మనకి పక్కింటి వాడే పెద్ద రాజకీయ పార్టీ. మా తోడోళ్ళ కంటే గొప్పవాడు అయిపోవాలి, మా తోడుకోళ్ళ కంటే గొప్పవాళ్ళు అయిపోవాలి. ఇదే ఈర్ష్య, ఇదే అసూయ. మా బంధువుల్లో మేమే గొప్పగా ఉండాలి అని చెప్పారని ఆశ్చర్యపోయారు. ఇవన్నీ మీకు ఈనాడు ఆదివారం పత్రికలో వచ్చేయండి వివరాలు. నేను చదివి ఆశ్చర్యపోయా, ఇదే మన దేశం అని. ఇలా ఉంటుందని తెలుసు కానీ ఇంత దారుణమని తెలియదు. ఫిన్లాండ్లో, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, ఇవన్నీ దేశాలు మీరు లెక్క పెడితేనండి, ఆ దక్షిణ కొరియా దేశం అంతా లెక్క పెడితే హైదరాబాద్ జనాభా అంతా ఉండదండి. దేశం అంతా. ఎందుకంటే మనం ఆశిస్తున్నది మాల్టా అని ఒక చిన్న దేశం ఉంది. మాల్టా చాలా చిన్న దేశం, 5 లక్షలు దాని జనాభా. 5 లక్షలు అంటే హైదరాబాద్లో ఎంతో ఊహించుకోండి. మా కాకినాడ జనాభా కూడా 6 లక్షలు, కాకినాడ కంటే ఇంకా తక్కువ, 5 లక్షలు దేశం మొత్తం. కానీ వాళ్ళకి ప్రతి ఒలింపిక్స్లోనూ కనీసం 30 బహుమతులు వస్తున్నాయండి. 5 లక్షల మంది జనాభా కలిగిన దేశానికి ప్రతి ఒలింపిక్స్లో 30 బహుమతులు వస్తున్నాయి. ఇప్పుడు రేపు ప్రారంభమయ్యే ఒలింపిక్స్లో కూడా వాళ్ళకి బహుమతులు వస్తాయి. మనకి అంత చిన్న దేశం 5 లక్షలు ఉన్న చోట 30 బహుమతులు పైగా, ప్రతి దాంట్లో 30 వస్తే ఇవాళకి ఒలింపిక్స్ మొదలైంది మొదలు ఈ రోజు వరకు మనకి మొత్తం వచ్చిన బహుమతులు 26. నమశివాయ. ఇన్నేళ్ల బట్టి 125 కోట్ల మంది జనాభా. మనం ఎంత శ్రద్ధ వహించామో క్రీడల పట్ల కూడా, అసలు ఆ క్రీడా స్ఫూర్తిని అందించడం పట్ల కూడా అర్థమవుతుంది. కారణం ఇదే. నాకు ఆశ్చర్యమైంది, అయ్యో మా అమ్మ నాశించి నేను ఆనందంగా ఉండాలి, అన్నం తినాలని కోరుకుంది, మరి అలా ఎందుకు కోరుకోవట్లే, నేను బాగానే ఉన్నానే, మేము అందరం బాగానే ఉన్నామే. ఆ మార్పు కూడా రావాలంటే తల్లిదండ్రులకు అవసరమైతే, అమ్మా మేము ఆనందంగా ఉంటాం చాలు, మేము బాగుంటాం, అంతేగాని మాకు పెద్ద పెద్ద లక్ష్యాలు మా నెత్తి మీద పెట్టకండి అని చిన్నపిల్లతనంలోనే చెప్పడం కూడా అలవాటు చేయాలి అవసరమైతే. అవి ఆశిస్తున్నారండి. అందుకని నా తల్లికి అదేం అక్కల, నువ్వు అన్నం తినడం మానేసావురా అనగానే అప్పుడు చెప్పా, అమ్మా చిన్న పద్యం అమ్మా నాకు తెలియట, తోక వెనకాల నుండును టీకప్పున నుండు మండు టెండల నుండును మోకాలు ముందు నుండును ఆకాశము పైన నుండు నద్దిరభన్న. ఇంకోసారి చదువు ఉంది. ఆవిడ 2-3 సార్లు చదివా, ఏముందిరా నీ తలకాయ, పద్యం చదవడం చేతకట్లా, ఎక్కడ ఆపాలో ఆపకుండా చదువుకుంటూ పోతున్నావు, అలాగే పాట పాడినట్టు. అలా కాదమ్మా అంది. అదేమిటి, మా మాస్టర్ కూడా ఎలాగే చదివారంటే, ఎంత ధైర్యమో, మీ మాస్టర్ కూడా చదవడం రాదు రాండి, మీ మాస్టర్ కూడా చదవడం రాదు, నా దగ్గర రమ్మని చెబుతాను నేను. అయితే నువ్వు చదువమ్మా అన్న. తోక వెనకాల నుండును అనకూడదురా, తోక వెనకాల నుండును. అయిపోయింది పద్యం. తోక వెనకాల ఏదో ఉందని కాదు, తోక వెనకాల నుండును టీ కప్పున నుండు మండుట ఎండల నుండు.
తోక వెనకాల నుండును టీ కప్పున నుండు మండుట ఎండల నుండును మోకాలు ముందు ఉండును ఆకాశము పైన నుండు అద్దిరభన్నా. అయిపోయిందండి మొత్తం. ఏది ఎక్కడుంటుందో చెప్పారు కానీ ఎక్కడ ఏముంటుందో నిన్ను అడగలేదురా. ఆయన ఏదో సరదాకి మిమ్మల్ని కాస్త తికమక పెడదామని పద్యం అదోలో చదివితే నువ్వు అలాగే చదువుతున్నావు, ఇంకా అలా చదివితే రేపేం పండితులు అవుతావురా, ఏం చదువుకుంటావు. అప్పుడు నాకు అర్థమైందండి నిజంగా, ఓ ఒక వాక్యాన్ని అలా చదివితే అర్థం కాదా, ఎలా చదివితే అర్థం అవుతుందా. తోక వెనకాల అంటే ఎప్పటికి తగదది, తోక దగ్గర ఆపు. తోక వెనకాల నుండును అయిపోయింది. అది ఖచ్చితంగా ఆ తర్వాత అవధాన కార్యక్రమాల్లోకి నన్ను దించిందండి. అవధానాల్లో ఇలాగే రకరకాల సమస్యలు ఇస్తే నేను ఇలాగే ఆలోచించాను, ఓహో ఇలాగే మొత్తం అంతా ఎందుకు చదవాలి, ఇంకోలా ఆలోచిద్దాం, అప్పుడు సమాధానం దొరుకుతుంది ఖచ్చితంగాను. అందుకని ఇక్కడ ఆపే బదులు అక్కడ ఆపుదామండి, ఎందుకు దొరకదు, ఖచ్చితంగా అలా ఆపితే దొరుకుతుంది అని. అలాగే ఆపితే అనేక రకాల సమస్యలకి నాకు జవాబులు దొరికాయి. మూగవాని నోట రాగమొలికే అని నాకు ఎక్కడో సహస్రావధానంలో సమస్య ఇచ్చారు. ప్రతిభని వికసింపజేసుకోవడం అంటే ఇది. ఇవాళ సమాజంలో ప్రతిభ ఉన్నవాడే మనగలుగుతాడు, కేవలం డిగ్రీ సర్టిఫికెట్ ఉన్నందువల్ల ప్రయోజనం ఏంలా. బజార్లోకి మనుషుల్లోకి వినియోగదారుల్లోకి మనం ఉత్పత్తి చేసిన వస్తువుని మన తెలివితేటలను పంపించాలంటే ప్రతిభాత్మకంగా పంపించాలి తప్ప ఇంకో మార్గం లేదండి దానికి నాకు ఇది ఉపయోగపడింది. మూగవాని నోట రాగమొలికే అని సమస్య ఇచ్చారు. సహస్రావధానంలో 250 సమస్యలు ఉంటాయి. ఎలాంటివి 250 దత్తపదులు ఉంటాయి, 250 వర్ణనలు ఉంటాయి, 250 ఆశువులు ఉంటాయి, కలిపి 1000 పద్యాలు. వీటన్నిటికీ 20 రోజుల్లో చెప్పాలి. అది కూడా పద్యం అంతా చెప్పకూడదు ఒక్కసారే. మూగవాని నోట రాగమొలికే అంటే దానికి సమాధానాన్ని 4 భాగాలు చేసుకుని 4 పాదాలు. మొదటి రౌండ్లో ఒక పాదమే చెప్పాలి. 1000 మందికి ఒక్క పాదం చెప్పడానికి 5 రోజులు పడుతుంది. తర్వాత ఆరో రోజుని 2వ రౌండ్ వస్తుంది, 2వ ఆవృత్తి. అప్పుడు మొదటి పాదం అప్పగించి 2వ పాదం చెప్పాలి 1000 మందికి. ఈలోపు ఎక్కడ రాసుకోకూడదు, కంప్యూటర్ ఉండకూడదు, ఫోన్ అసలే లేదు ఆ కాలంలో. నేను 96లో చేశాను, అప్పుడు నా దగ్గర ఫోన్ ఎక్కడదు, నేను కొన్నదే 2001లో. అప్పటికి ఫోన్లు ఉన్నవాళ్ళే చాలా తక్కువ, అసలు సెల్ ఫోన్లు వాడడానికి వీలు లేదు, కంప్యూటర్ లేదు, ఎక్కడా రాసుకోకూడదు, ఎవరిని పక్కన పడుకోబెట్టుకున్న సాయం అడగకూడదు, ఏ పండితుడిని కూడా. మన దగ్గర కాపలా ఉంటారు, అంతా బుర్రలో పెట్టుకోవాల్సింది 1000 మంది ఏమడిగారనే విషయాలు, వాళ్ళకి మనం ఏం చెప్పామనే విషయాలు బుర్రలో పెట్టుకోవాలి. దానికి వీ హ్యావ్ టు డిరైవ్ అవర్ ఓన్ ప్లాన్. మన ప్రణాళిక మనం వేసుకోవలసిందే, మన పాటలు మనం పడవలసిందే. మెదడుకి అంత శ్రమ కలిగిస్తేనే అది చురుగ్గా పనిచేసి బ్రహ్మాండంగా ఒక ఆర్యభట్టుని, ఒక వరాహమిహిరుణ్ణి, ఒక బ్రహ్మదేవుడు లాంటి శాస్త్రవేత్తలని ఇక్కడ తయారు చేస్తున్నాడు. ఖచ్చితంగా ఒక సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, ఒక ఫిజిక్స్లో బ్రహ్మాండమైన సాధన చేసినటువంటి వాళ్ళు మనకి దొరకాలి, నోబెల్ బహుమతులు రావాలంటే అలా సొంత ఆలోచన చెయ్యాలి. అందుకని అదే ప్రణాళికతో నేను సొంత ఆలోచన చేశా. మూగవాని నోట రాగమొలికే. మూగవాని నోట ఎందుకు అనాలి, తోక వెనకాల అనర్థం చెప్పింది కదా, మూగ తీసేద్దాం. వాని నోట రాగమొలికే. ఎవడో ఒక ఆయన ఉన్నాడు పాట పాడాడు, తప్పేంది. మూగవాడైతే పాడలేడు, మామూలుగా వేరేవాడైతే పాడొచ్చుగా. సరే, ఈ మూగను ఏం చేయాలి? అప్పుడు మూగదానికి 2 అర్థాలు ఉంటాయి. ఇప్పుడు మూగ అంటే మూగవాడు ఒకటే కాదు, చుట్టూ మూగడం. ఏమిటో అంతమంది మూగారంటారు, ఏముంది సింగనాథం జీలకర్ర అంటారు. ఎప్పటికీ వాడతారు అది. ఏమిటి అంతమంది మూగారంటే ఏముంది సింగనాథం జీలకర్ర. ఎందుకంటే వెనక జీలకర్ర పడవల్లో వచ్చేది, మార్కెట్లో అమ్మేవారు కాదు. జీలకర్ర ఒకటి, ఉప్పు ఒకటి, కొన్ని పడవల్లో వచ్చేవి. ఆ వచ్చినప్పుడు ఊళ్ళో అందరికీ తెలియజేయడం కోసం ఒక శృంగనాదం, కొమ్ము బోర అది పట్టుకు అని వాయించేవారు. దాన్ని బట్టి జీలకర్ర ఊళ్ళో ఆడాళ్ళందరూ బయటకు వచ్చారు. ఏముందంటే ఏముంది శృంగనాదం జీలకర్ర. అది పలుకుబడిలో శృంగనాదం వల్ల సింగనాదం అయింది, అంతకంటే. అందుకని ఖచ్చితంగా అదొక సూచన చేసేవాడు అనమాట. అలాగా మూగ అంటే చుట్టూ మోగడం అని ఒకటి ఉందిగా. అప్పుడు నాకు దోచింది ఆలోచన, ఓహో ఈ మోగ అనే మాటకి మోగవాడు అని కాకుండా చుట్టూ మోగడం అని మనం మార్చగలిగితే సమస్య పరిష్కారం. ఇది సొంత ఆలోచన చేసి పరిష్కరించుకోవాలి. పుస్తకాల్లో సమాధానాలు ఉండవు. వెంటనే ఫ్లాష్, ఒక మెరుపు మెరిగింది. ఆ మెరిసి ఆగేనొక్క చోట రైలు బండియే. ఓ స్టేషన్లో రైలు బండి ఆగింది, ఓ చిన్న స్టేషన్లో. ఆగేనొక్క చోట రైలు బండియే బిచ్చగాడు కండు పెట్టెనెక్కి. ఓ ముష్టివాడు పెట్టెక్కాడు, దానికి అభ్యంతరం లేదుగా. ఇక 3వ పదంలో ఉంటుంది అసలైన మెరుపు. ఆగేనొక్క చోట రైలు బండియే బిచ్చగాడు కండు పెట్టెనెక్కి అమృతగానమనుచు యాత్రికులు ఎల్లరు మూగా. అమృతగానమనుచు యాత్రికులు ఎల్లరు మూగా వాని నోట రాగమొలికే. ఒక రైలు బండి ఆగింది, ఓ బిచ్చగాడు పెట్టెక్కాడు. వాడు ఘంటసాలలాగా పాడగలడు, దానికేముంది.
పాట పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అతను గానామృతానికి మురిసిపోయి పక్కపెట్టెలో ఉండేవాళ్ళు కూడా అక్కడికి వచ్చేసారు. అందరూ వాడు చుట్టూ మూగ వాని నోట రాగములకే. మూగవాణి అనే మాటలో మూగను విడదీస్తే వాణి విడిగా తీస్తే సమస్య పరిష్కారం కాలేదండి. జీవితంలో సమస్యలు కూడా అంతే. కొందరిని కలుపుకుంటే పరిష్కారం అవుతాయి, కొందరిని దూరంగా పంపించేస్తే పరిష్కారం అవుతాయి. పంపించేవాడిని పంపించేయాలి, కలుపుకునేవాడిని కలుపుకోగలగాలి. ఆ తెలివితేటలు ఉండాలి. కానీ నాకేమిటో మొదటి నుంచి ఇలాగే సమస్యలు వస్తున్నాయి, నా జాతకం ఇంతేనేమో, గురుడు 6లో ఉన్నాడేమో, శుక్రుడు 3లో ఉన్నాడేమో, నేను ఎక్కడ ఉండాలి? వాళ్ళ బట్టే మన జాతకాలు ఉండవండి. అనవసరంగా అజ్ఞానంలో పడద్దు. మొహమాటం లేకుండా చెబుతున్నా. ఓ 10 ఏళ్ళుగా ఈ ప్రచారం వాడు బాగా ఎక్కువైంది. దానివల్ల ప్రతిదానికి జాతకం విచిత్రమైనటువంటి మాటలన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా ఏదో ఆషాఢ మాసంలో పోనీ అత్తారింటికి వెళ్ళొద్దని ఏదో చెప్పేవారు పూర్వం. దానికి వెనకాల చాలా కారణాలు ఉన్నాయి, కేవలం సెంటిమెంట్ కాదు. అది చెప్పరు. ఈ సెంటిమెంట్ చెబుతారు ఎంతసేపు. ఆషాఢ మాసంలో పొలం పనులు జరుగుతూ ఉంటాయి బాగా. అప్పుడు అల్లుడు వెళ్ళి అత్తారింటో కూర్చొని చచ్చిపోతాడు. ఆ మామగారు పొలం వెళ్ళాలి లేకుండా ఇంట్లో కూర్చోవాలి. పెద్ద కొడుకు కూడా అక్కడే కూర్చోవాలి, వీడికి చాకరీ చేసుకుంటూ నానా బాధ పడతారు. అందుకని ఆషాఢంలో రావద్దని చెప్పారు. పొలం పనులు ముమ్మరంగా ఉంటాయి. రెండోది, ఆషాఢంలో కనుక దంపతులు కలిస్తే వీళ్ళకి సరిగ్గా వైశాఖ మాసం మండు టెండల్లో మే నెలలో ప్రసవిస్తుంది ఆ అమ్మాయి. ఆసుపత్రులు ఎక్కడున్నాయమ్మా, పురుళ్ళు ఎలా పోయాలమ్మా, చచ్చిపోతారు మంచినీళ్ళు కూడా లేక. ఇన్ని రకాల దృష్టిలో పెట్టుకుని ఆషాఢంలో కొత్త దంపతులు కలవద్దు అన్నారు. దాని రహస్యం అది, సాంస్కృతికమైన ఆచారం. దానిలో సెంటిమెంట్ చేసేసి ఆ ఆషాఢంలో మా వాడు వద్దంటే అత్తారింటికి వెళ్ళాడు, అందుకే వస్తుంటే ప్రమాదం జరిగింది. దానికి దీనికి సంబంధం లేదు. దానివల్ల పెడితే ప్రమాదం జరగదండి. అలా పుట్టమండి ఎప్పుడు ఆచారాలు. అందుకని ఆషాఢ మాసంలో పోనీ అత్తారిల్లంటే అర్థం చేసుకోవచ్చు. మొన్న ఎవరో నాకు ఫోన్ చేసి, ఏమండి మా పిల్లాడికి అక్షరాభ్యాసం చేద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడు చేయించాను అడిగాడు. ఆషాఢానికి అక్షరాభ్యాసానికి సంబంధం ఏంటి? పైగా ఆషాఢంలో జూన్ జూలైలో అక్షరాభ్యాసం చేయకపోతే డిసెంబర్లో చేస్తారా? స్కూల్లో వెయ్యాలా వద్దా? స్కూల్లో వెయ్యాలని చెబుతున్నాడు ఓ పక్క, స్కూల్లో వెయ్యాలంటున్నాడు. బాసర పెడతానంటున్నాడు. అంటే బాసర వెళ్ళడానికి కూడా ఆషాఢం మంచిది కాదు. అమ్మవారు అంత దుర్మార్గురాలా? సరస్వతీదేవిని దర్శించడానికి కూడా ఆషాఢ మాసమే. అంటే బాగా పెరిగిపోయిందండి మడ్డి, బుర్రల్లో బాగా పెరిగిపోయింది. ప్రతిదానికి అది పెరిగిపోయింది అంతే. ఈ చేతస్థం నుంచి బయటపడి కాస్త వైజ్ఞానికంగా ఆలోచిస్తే మన ఆచారాలన్నీ ఎంత గొప్పవో అర్థమవుతాయి. అలాగ సొంత బుద్ధిని వికసింపజేస్తేనే ప్రతి దాంట్లో ఉండే రహస్యం మీకు తెలుస్తుంది ఖచ్చితంగా. అలా చేయబట్టే సహస్రావధానం చేయగలిగాం. ఇవాళ ప్రపంచం అంతా అనేక రకాల సత్కారాలు చేస్తుంటే ఆ తల్లిని, ఆ తండ్రిని, ఆ సరస్వతీదేవిని తలుచుకుని ఆ సత్కారాలన్నీ అందుకుంటూ సగర్వంగా ఆనందంగా జీవిస్తూ ఉన్నాం. ఇవాళ బయటికి వెళ్ళేటువంటి విద్యార్థులందరూ ఆ ప్రతిభని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేయండి. దానికి మీకు ఇదివరకు బాగా నేర్చుకున్న పద్యమే ఒకటి ఉంది. మనుచరిత్రలో అలసాని పెద్దన గారు రాసింది. మీకు అందరికీ ఉద్యోగాలు రావాలి, మీరు స్థిరపడాలి అంటే ఆ పద్యం తాత్పర్యం మీరు గ్రహిస్తే చాలు. అటజని గంచె భూమి సురుడు. చాలామంది 10వ తరగతిలో ఈ పద్యాన్ని చదివి ఉంటారు. చదివిన వాళ్ళు చేయొత్తండి. అది అంతమంది ఎవరిని అప్పగించమని నేను కంగారు లేదు, అందరూ ఎత్తండి. పర్లేదు, అప్పగించాలేమో అని కొందరు మానేస్తారు. లేనిపోను కూడా ఎందుకు వచ్చినాయి. ఆ ఒక్క పద్యం చాలండి మీకు ఉద్యోగం వచ్చేలా చేయడానికి, మీరు జీవితంలో స్థిరపడడానికి. అంత గొప్ప అర్థం ఉంది అందులో. కేవలం హిమాలయాల వర్ణన కాదు, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతా పెద్దనగారు ఆ పద్యంలో పెట్టాడు. మనం అన్వయం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అటజని గంచె భూమి సురుడు అంబర చుంబి శిరస్సరఝరీ పటల ముగుర్లుటద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాపి జాలమున్ కటక చరత్కరేణుకర కంపిత సాలము శీతశైలమున్. ఆయన హిమాలయ పర్వతాన్ని చూశాట. ఆ పర్వత శిఖరాలు ఆకాశం అంత ఎత్తున్నాయట. ఆ శిఖరాల పైనుంచి సెలయేళ్లు పుట్టేట, ఆ సెలయేళ్లు కిందికి జారుతున్నాయట. ఆ జారేటప్పుడు అభంగ తరంగ మృదంగ, ఎంత చక్కని మాటలో శబ్దం. సరిగ్గా సెలయేరు ఎలా జారుతుందో అలాగా మనిషి శరీరం సహా ఏ జంతువు శరీరమైనా మీరు చూడండి, ఏ చెట్టునైనా చూడండి, ఏ కొండనైనా చూడండి, 3 వంపులు ఉంటాయండి ఖచ్చితంగా. 3 వంపులు. ఎందుకంటే సృష్టి త్రిగుణాత్మకం. ప్రకృతిలో ఉండేవి 3 గుణాలు, సత్వరజస్తమో గుణాలు. అందుకని సరిగ్గా 3 వంపులు మనిషి శరీరంలో. మెడ దగ్గర ఒక వంపు, నడుము దగ్గర ఒక వంపు, పాదం దగ్గర ఒక వంపు. దాన్నే త్రిభంగి అంటారు. ఈ మధ్య చాలామందికి నడుము దగ్గర వంపులు లేవు, పెద్ద పంపుల్లా తయారయ్యాయి. నమస్కారం. వారు ద్విభంగి, 2 వంపులు ఉంటాయి, మిగిలింది పంపే. వారు మార్నింగ్ వాక్, ఈవినింగ్ టాక్ తప్పదు వారికి. కానీ పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా ఆ నడుము దగ్గర వంపు, మెడ దగ్గర వంపు, పాదాల దగ్గర వంపు. అందుకే శ్రీకృష్ణుడు నిలబడిన భంగిమ ఎక్కడైనా చూడండి మీరు, ఖచ్చితంగా ఆ 3 వంపులు వ్యక్తమయ్యేలా నిలబడతాడు స్వామి. ఇలా మెడ వంచుతాడు, ఈ వేణువిటు పెట్టి. ఆ మెడ దగ్గర వంపు కనపడుతుంది, వంచితేనే కనపడుతుంది, లేకపోతే ఎలా కనపడుతుంది? ఖచ్చితంగా వంగుతుంది ఇలాగ.
నడుము దగ్గర ఎలాగూ వంపు ఉంది, లేకపోతే 16,000 మంది వెనకాల ఎలా చేరతారు, అందుకని నడుము దగ్గర వంపు. ఆ పైన పాదాలు కూడా శ్రీకృష్ణుడు మనకి మళ్ళీ పొద్దున్నే వందే మాత్రం పాడే స్కూలు విద్యార్థిలాగా నిలబడ్డాం, అటెన్షన్ అన్నట్టుగా. ఖచ్చితంగా ఇలా ఉంటాయి శ్రీకృష్ణుడి పాదాలు. యచ్చస్త పాదారవింద విశ్వవందిత ముకుంద, యచ్చస్త పాదారవింద విశ్వవందిత ముకుంద అని పాడతారు నాట్యం చేసేటప్పుడు కీర్తనని. నారాయణ తీర్థుల వారి తరంగం ఇది. వ్యత్యస్త పాదారవింద అంటే కుడికాలు ఎడం వైపుకి, ఎడమకాలు కుడి వైపుకి ఉంటాయండి. ఇది ఒక వంపు ఖచ్చితంగా. ఈ 3 వంపులుగా శ్రీకృష్ణుడు ఎందుకు నిలబడతాడంటే జీవితం త్రిభంగి, అది త్రిగుణాత్మకం. ఈ సత్వరజస్తమో గుణాల 3ంటిని సమానం చేసి నువ్వు గుణాతీతంగా ఎదగగలగాలి. ఆ ఎటువంటి వంపులు లేని భగవత్ శరీరమే శివలింగం. అందులో వంపులు ఉండవు, పైనుంచి కిందికి ఒకేలా ఉంటుంది ఖచ్చితంగా. శ్రీకృష్ణుడి శరీరంలో వంపులు ఉంటాయి ఖచ్చితంగా. ఇది త్రిగుణాత్మకమయ్యా ప్రకృతి. నువ్వు ఎదిగి 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 శివుడుగా మారి శివలింగంలాగా పైనుంచి కిందికి ఒకేలా ఉండాలి. అదే గుణాతీత వ్యవస్థ. కేవలం దేవతా విగ్రహాల ద్వారా ఇంత గొప్ప సందేశాన్ని అందించినటువంటి ధర్మం యావత్ ప్రపంచంలో హిందూ ధర్మం తప్ప మరొకటి ఉండే అవకాశం లేదు. విగ్రహారాధన అని ఆక్షేపించడం కాదు. విగ్రహారాధన వెనకాల ఇంత తత్వం ఉంది. వాటిని పూజిస్తే మనకేదో ఫలితం అని ఆలోచిస్తున్నాం, కానీ అసలు దాన్ని చూద్దాం, ఇది ఇలా ఎందుకుంది, అది అలా ఎందుకుంది, ఈ చేతుల్లో ఇవి ఎందుకున్నాయి, ఆ చేతుల్లో అవి ఎందుకున్నాయి అని ఆలోచిస్తే ఎంత గొప్ప వ్యవస్థ అండి. శ్రీకృష్ణుడు శిరస్సు మీద నెమలిపించే ఉంటుంది. విద్యార్థులు తెలుసుకోవలసిన విషయం, శిరస్సు మీద నెమలిపించం ఎందుకు ఉంటుందండి? ఇంకేం దొరకవా? కిరీటాలు పెట్టుకుంటే సరిపోదా? నెమలి బ్రహ్మచర్యానికి ప్రతీక. స్ఖలనం లేకుండానే నెమలికి సంతానం కలుగుతుంది. ఆడనెమలి మగనెమలి కలవకుండానే ఆడనెమలి సంతానం కంటుంది. మగనెమలి నాట్యం చేస్తుంటే కళ్ళల్లోంచి ఒక రకమైన ద్రవం స్రవిస్తుంది. ఆడమగలు దాన్ని సేవించి గర్భం ధరిస్తుంది. ఆశ్చర్యకరమైన వ్యవస్థ. భగవంతుడు సృష్టి రహస్యాలన్నీ ఈ జీవజాతుల్లో పెట్టాడు. అందుకే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి. అందుకని ఆ నెమలి స్ఖలనం లేకుండానే సంతానాన్ని కంటుంది. శ్రీకృష్ణుడు సరిగ్గా అందరి యందు సంతానాన్ని అలాగే కన్నాడు. అలాగే ఉంటాను, అస్ఖలిత బ్రహ్మచర్య నేను పాటిస్తాను అని చెప్పడానికి శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ధరిస్తారని మిగిలిన దేవతలు ధరించరండి ఎవరు. అలాగే మన విద్యా వ్యవస్థకి ప్రత్యేక సరస్వతీదేవి. మీరు గమనించండి, సరస్వతీదేవి విగ్రహం పక్కన ఖచ్చితంగా నెమలి ఉంటుంది. ఏం సంబంధం అండి? ఆవిడకి వాహనం కాదే, కుమారస్వామి వాహనం నెమలి. సరస్వతికి నెమలికి ఏం సంబంధం? సరస్వతి వాహనం హంస. నెమలి ఎందుకోసం అంటే సరస్వతి అంటే విద్య. విద్యార్థి దశలో ఉన్నంతకాలం ఇంజనీరింగ్ పూర్తయి బయటికి వెళ్ళే వరకు ఆ అమ్మాయికేసి ఈ అబ్బాయి, ఈ అమ్మాయికేసి ఆ అబ్బాయికేసి ఈ అమ్మాయి చూడడానికి వీలేదు. అదే బ్రహ్మచర్యం అండి. అంత బ్రహ్మచర్యాన్ని పాటిస్తే విద్య బాగా వస్తుంది. ఇవాళ ఈ మాట చాలా చిత్రంగానే ఉంటుంది, కానీ విద్యార్థి బ్రహ్మచారి అనే మాటకి విద్యార్థి అని అర్థం అండి. పెళ్లి కానివాడు అని అర్థం కాదండి. బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారి. బ్రహ్మ అంటే విద్య. విద్య ఎందు చరించేవాడు బ్రహ్మచారి. పెళ్ళవడం కాకపోవడం సమస్య కాదు అక్కడ. పూర్వం విద్యార్థి దశలో ఎవరికి పెళ్లి చేసేవారు కాదు, అందుకని దానికి ఆ అర్థం కూడా వచ్చింది. అంతేగాని బ్రహ్మచారి అంటే పెళ్లి కానివాడు కాదు, పెళ్లితో సమస్య కాదు అక్కడ. విద్యార్థి అయిన ప్రతివాడు బ్రహ్మచారే. అతను బ్రహ్మచర్యం ఎందుకు పాటించాలంటే అంత నిగ్రహం ఉంటే తప్ప చదువు రాదండి. అనుమానం వల్ల మనకి చదివిన విద్యార్థుల సంగతి చాలామందికి తెలుసు. మీ పెద్దలకి, ఇక్కడ అధ్యాపకులకు చాలామందికి తెలుసు. మధ్యలో కాలేజీలో ప్రవేశించాక కొంతమంది ప్రేమలో పడతారు, కొంతమంది కింద పడతారు, అవుతుంది. ఇంకా వాళ్ళకి చదువులు రావు. ఇంకా పడ్డానండి ప్రేమలో, మరి ఇంకంతే. ఇంకంతే, ప్రేమలో పడ్డాడంటే ఇంక చదువు రాదు, ఇంక అయిపోయినట్టే. వివాహం విద్యనాశయ అన్నారు ఖచ్చితంగా. ఇంకా ఆ దృష్టి వచ్చిందంటే చదువు రాదండి. దాన్ని మన వాళ్ళు ఎంత తెలివిగా చెప్పారు. సరస్వతికి పక్కన నెమలు పెట్టారు. నెమలను ఆదర్శంగా తీసుకోనికి సరస్వతి కటాక్షం కలగాలి అంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇంత ఖచ్చితమైన మాటలు చెప్పారండి. ఆ రకంగా నియమాలు పాటించి ఇంద్రియ నిగ్రహంతో సొంత దశకి మనం వెళ్ళాం కాబట్టి ఇవాళ బయటికి ఎడుతున్నాం అంటే సరిగ్గా పద్యం అభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్. ఆ కొండ శిఖరాల పైనుంచి సెలయేళ్లు జారి పడుతున్నాడు. ఎలా పడుతున్నాయండి? మృదంగ నిస్వన స్ఫుట ధిమ్ ధిమ్ దకధిం ధిమ్ ధిమ్ దకధిం ధిమ్ ధిమ్ దకధిం అని సంగీత కచేరీలో మృదంగ స్వరం చేస్తూ పడుతున్నాడు సెలయేళ్ళు. అలా ఎందుకు పడాలండి? మామూలుగా పడచ్చుగా. అలా ఎందుకు వర్ణించాడు? నీ దగ్గర ఉన్న విద్యని ఖచ్చితంగా ఆకర్షణీయంగా జనానికి అందించాలి. అది వైద్య విద్య అయినా, ఇంజనీరింగ్ అయినా, అధ్యాపకత్వమైనా, ఏదైనా సరే అది జనానికి ఎలా నచ్చుతుందో అలా చెయ్యగలగాలి. ఇవాళ కొన్ని కోట్లు పెట్టి తీసిన సినిమాలైనా సరే
అవి జనంలోకి వెళ్ళేసరికి ఏమవుతున్నాయో మనకి తెలుసు. మొన్న ఒక సినిమా పెద్ద హీరో గారి పెద్ద సినిమా విడుదల చేసరికి దేశమంతా సెలవు ఇచ్చేశారు. విమానం మీద వచ్చి చూసేశారు. ఏమైపోయింది? పేరుకు తగినట్టే అయింది. చాలామందికి తెలియదు. కబాలి అంటే భిక్షాపాత్ర, అదే మిగిలింది చివరికి నిర్మాణానికి.